ప్రధానంగా మైలవరం నియోజకవర్గం మీకు ఇష్టమైన నియోజకవర్గానికి వద్దాం. ఇటీవల మీరు మైలవరం నియోజకవర్గ రాజకీయాలు ఎక్కువ వినపడుతున్నారు. ఎందుకని కృష్ణప్రసాద్ గారంటే మీకు అంత కోపం? కోపం అంటే అక్కడ ప్రజలకి ఏమీ చేయట్లేదు, ఆ నియోజకవర్గంలో ఏం చేయట్లా. కేవలం మట్టి తవ్వుకోవటం, థర్మల్ స్టేషన్లో నడుస్తున్నటువంటి బూడిద ఆ కాంట్రాక్టర్ని బెదిరించి కొంత షేరు ఇతను లాక్కొని అమ్ముకోవటం, కేవలం దోపిడీలో పడ్డాడు. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా దోపిడీ చేయలే, అందుకని నేను నెలకొండ ఊరుకున్నాను. కానీ ఇప్పుడు దోపిడీలో పడ్డాడు. అందులో నా నియోజకవర్గం అనే కాదు, ఈ జిల్లా మొత్తం నా నియోజకవర్గమే. ఈ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేను ఊరుకోను. అందుకని అసలు ఆయన చేస్తున్న డెవలప్మెంట్ లేదు కాబట్టే నేను కొంచెం తిరగటం మొదలుపెట్టాను. అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ తిరిగి ప్రజలు ఆయన 40,000 ఓట్లతో గెలిపించారు. చంద్రబాబు ఏ అభివృద్ధి చెయ్యింది ఆయన ఎట్ట గెలిపిస్తారు? అది చంద్రబాబు గారు ఓటింగ్ అండి, జగన్ మీద యాంటీ ఓటింగ్ అంతే తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పిల్లకాయను నిల్చోబెట్టినా కానీ గెలిచే అవకాశం ఉంది. అంతేగాని మరి 2014లో ఎందుకు గెలవలేదు, 19లో ఎందుకు గెలవలేదు అంటారు? ఎవరండి? దేవినేని గారు పోటీ చేశారు 19లో, మరి ఎందుకు గెలవలేదు? చంద్రబాబు నాయుడు గారి గాలి, జగన్ గారి గాలి బిల్లో. ఎందుకంటే ఒక్క ఓటే ఒక్కసారి నన్ను చూడండి అని చెప్పేసి జగన్ గారు చెప్పిన మాట బాగా పనిచేసింది కాబట్టి గెలిచాడు తప్ప, అదే ఆ రోజు టీడీపీలో ఎందుకు పోటీ చేయలేదు? ఆ గాలి బాగుంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళాడు. అందులో కాంగ్రెస్తో రాజగోపాల్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇప్పించారు రాజగోపాల్ గారు. అలాగా అప్పుడు గెలిచాడు. ఇప్పుడు రెండోసారి ఈ పార్టీలో చేరకుండా గెలుస్తున్నట్టయితే మరి కేపీ కష్టపడ్డాడు నియోజకవర్గంలో అనుకోవచ్చు. కానీ అక్కడ శూన్యం, ఏం లేదు, ఏం పని చేయట్లేదు. అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు అంటారు? అసలు ఏం జరగలేదండి. అసలు అభివృద్ధి జరగలేదు కాబట్టే లోకేష్ గారు ఎంటర్ అయ్యారు. ఇక జరుగుద్ది. ఎందుకంటే ఏదో ఆ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఆ సిమెంట్ రోడ్లు అంటే సెంట్రల్ స్కీమ్, అది సెంట్రల్ స్కీమ్ కాబట్టి వేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంత అమౌంట్ తీసుకొచ్చి వేస్తే అది వేరే సంగతి. అలా కందులపాడు టు రోడ్డు, ఎక్స్ రోడ్డు, అది అంతే సార్. 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చాలు. మీకున్న 10,000, 15,000, 20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలేరు అక్కడ. అట్లనే మైలవరం టు నూజివీడు, విజయవాడ టు నూజివీడు రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ పడిపోయినాయి తప్ప మీరు ఏం పని చేయట్లా. మీరు ఏ కాడికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు పర్మిట్లు తవ్వుకోవడానికి మనుషులు వస్తారు పొలాలు కాగితాలు తీసుకొని అని చెప్పేసి సెటిల్ చేసుకొని డబ్బు సంపాదించుకునే పనులను పడ్డారు కాబట్టి నేను అక్కడ నిలబడి అక్కడ వాళ్ళకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నా సొంత డబ్బుతో చేస్తున్నాను. అదండి. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను సార్ మీది. సార్, కృష్ణప్రసాద్ని నేను ఓడిస్తా అనే మాట అవునండి 1-2 ఇంటర్వ్యూలో చెప్పినట్టు. అవును, ఓడిస్తాను. స్ట్రైట్గా అడుగుతాను, చెప్పండి సార్, అసలు మీరు ఎలా ఓడిస్తారంటే మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓడిస్తారా? లేదు, ఎట్లా? లేదండి, ఆ పార్టీలో క్యాండిడేట్ని మార్చి కృష్ణప్రసాద్ సీట్ రాకుండా చూడటం కోసం 100% ప్రయత్నిస్తాను. అలానే మా డుంబు అంటే సుబ్బారావు, గొల్లపూడి సుబ్బారావుకి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే 13,000 ఓట్లు వచ్చినాయి. 13,000 ఓట్లు చేల్చబట్టే ఆ రోజు దేవినేని ఉమా గారు గెలిచారు. కాబట్టి మన సుబ్బారావుకి కానీ, మరి అట్లనే జస్ట్ రమేష్ బాబు కానీ, రమేష్ బాబు 83 ఎమ్మెల్యే కూడా అక్కడ, ఆయన కానీ క్యాండిడేట్ని మారిస్తే నేను డెఫినెట్గా మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ని గెలిపించడం కోసం ప్రయత్నిస్తాను. ఇతనిగా ఇవ్వటం అంటూ జరిగితే డెఫినెట్గా ఇతను ఓడించుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. వసంత కృష్ణ ప్రసాద్ గారి తండ్రి మాజీ హోమ్ మినిస్టర్గా చేశారు, వ్యవసాయ మంత్రిగా చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా వారి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం అయ్యుండొచ్చు. మరి ఆయనే వసంత నాగేశ్వరరావు దగ్గర నుంచి, వసంత నాగేశ్వరరావు తండ్రి నుంచి లేదండి, వసంత నాగేశ్వరరావు దగ్గర నుంచే 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టే ముందు కాంగ్రెస్. కృష్ణప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా. కృష్ణప్రసాద్ గారు లేరు, వసంత నాగేశ్వరరావు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కదా. మరి అంత రాజకీయ నేపథ్యం కలిగిన వారు ఆయన. మీరు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు, సాధ్యమంటారా? ఎన్నికల్లో పాల్గొనకపోయినా కానీ జనంలో బలం నాకు ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే, అందులో ఈ జిల్లాలో మరీ నా సొంత కుటుంబంగా చూసుకుంటాను కాబట్టి చక్కెర తిప్పే దమ్ము కోగంటి కుటుంబానికి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వసంత నాగేశ్వరరావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేరు, 2014 నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ చరిత్రలు చాలా మారిపోయినాయి. కాబట్టి ఈ రోజున
ఉన్న నాయకులు వేరు. కాబట్టి వెనక మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసులు చూడండి అని చెప్పేసి మొన్న కృష్ణప్రసాద్ చెప్తున్నాడు. మాది రాజకీయ కుటుంబం అని చెప్పేసి. ఏంటి నీ రాజకీయ కుటుంబం? హైదరాబాద్ మురళీమోహన్ గారి దేహి అని చెప్పేసి వాటా తీసుకొని అక్కడ 1000 కోట్లు సంపాదించావు. చాలవా? ఈరోజు మళ్ళీ ప్రజలను కూడా దోసేయాలా? అందుకనే నాకు కోపం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సిన కేపీ ఈరోజున ఈ విధంగా మారాడంటే కేవలం నేను సీటు కొనుక్కున్నానని చెప్తున్నాడు. అక్కడ అదొక టీడీపీ పార్టీకి మైనస్ అవుతుంది అక్కడ. కాబట్టి క్యాండిడేట్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అంటే మొన్న ఆయన మీకు కూడా కౌంటర్ ఇచ్చారు, మీరు బహుశా చూసారో లేదో ఆ వీడియో? చూశారు కదా. నీ ఓటు నాకు అవసరం లేదని చెప్పి ఇచ్చారు. అవును. కానీ నీ మీద కూడా ఒకప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నువ్వు మాజీ రౌడీ షీటర్వి. ఎందుకంటే నీ పార్టీ అంటే వైసీపీ పార్టీలో చేరి నువ్వు ఆ షీట్ తీసేయించుకున్నావు. అట్లా నువ్వు కూనీ కోరివి, ఓ మర్డర్ కేసులో ముద్దాయి. ఇవాళకి కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. కాబట్టి అదే కాకుండా నా ఓటు కూడా గొల్లపూడిలో ఉంది. అంటే నా అత్తగారిది గొల్లపూడి, నా ఓటు అక్కడ ఉంది. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత మా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నోటా ఓటేసాను తప్ప నేను ఎప్పుడు కూడా ఓటు వేయలేదు. నేను ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఒకవేళ నీకు పోటీ చేస్తే నిన్ను ఓడించడం కోసం ఒకవేళ వేస్తే ఓటేస్తానేమో, అయినా వేయను. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు తప్పు చేసినాయి కాబట్టి ఆ రోజు నుంచే ఓటేయడం మానేసా. నిన్ను ఓడిస్తాను నాకు చాలా ఈజీ. ఆఫ్టర్ నా ఓటు గురించి కాదు, ఆ మైలవరం నియోజకవర్గంలో నిన్ను ఓడించడమే నా ధ్యేయం. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, వీళ్ళిద్దరిలో ఎవరి రాజకీయం బాగుంటుంది, ఎవరు ప్రజలకు దగ్గరగా ఉంటారు మీరు చెప్పండి? దేవినేని ఉమా బెటర్ కానీ, ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ అంటే పడదు కాబట్టి దేవినేని ఉమా బెటర్. కాదండి, దేవినేని ఉమా బెటరు. ఎందుకంటే రమణ గారు చనిపోవటం, ఆ సీట్లో ఆయన రావటం, అట్లనే మినిస్టర్ చేయటం, అట్లనే టీడీపీ పార్టీలో చానాలు కష్టపడ్డాడు. అలా పేదలతోటి ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మైలవరం నియోజకవర్గంలో ప్రజలను అడగండి, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే దేవినేని ఉమా బెస్ట్ అని చెప్పేసి చెప్తారు. కానీ ఉమా కన్నా కూడా అక్కడ క్యాండిడేట్ని మార్చడం మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి ఓడిపోయినారు కాబట్టి క్యాండిడేట్ మార్చడం మంచిదని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే, ఒక ఉద్యమానికి కానీ దేనికన్నా పిలుపునిస్తే మొట్టమొదట మైలవరం నియోజకవర్గంలోనే, అంటే దేవినేని ఉమా గారు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే అన్ని ఉద్యమాలు జరిగాయి. మరి అలాంటి నాయకుడిని పక్కన పెట్టారు టీడీపీలో. ఆయనకు ఆపోజిట్గా ఉన్న వసంతనికి సీట్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఒక కమ్యూనిస్ట్గా చెప్పండి దాన్ని. అదే కృష్ణప్రసాద్ చెప్తున్నాడు కదండి, కోట్లు పెట్టి కొనుక్కున్నాను సీట్ అని. అదన్నా అయ్యి ఉండొచ్చు, కమ్యూనిస్ట్గా చెప్తున్నాను నేను. అట్లనే మరి దేవినేని ఉమాని ఎందుకు తొక్కేశారు, ఎందుకని సీట్ ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు కదా. దేవినేని ఉమా గారు 2014 నుంచి 2019 వరకు చేసిన టైంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలన్నీ కూడా లోకేష్ బాబు గారికి తెలుసు కాబట్టే సీటు ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ కూడా సీట్లు ఏమైనా పెరిగితే ఏమన్నా దేవినేని ఉమా గారికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు దయదలిస్తే లోకేష్ బాబు గారికి ఒక మొక్క చెప్తే ఏమన్నా సీట్ ఇచ్చే అవకాశం ఉందో తప్ప సీట్లు పెరగకపోతే దేవినేని ఉమా గారికి ఇంకా సీట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదని నేను తెలియజేసుకుంటున్నాను. వసంత కృష్ణ ప్రసాద్ గారు, దేవినేని ఉమా గారు మీరు చూసే ఉంటారు, అధికార ప్రతిపక్షాల మధ్య అలా హోరాహోరీగా ఉండేది. వీళ్ళకి వ్యక్తిగతంగా కూడా బాగా తిట్టుగా ఉండేవాళ్ళు. అవునండి. మరి ఎలక్షన్ ముందు మీకు ఫోటో చూపించాను ఇందాక, వాళ్ళిద్దరూ చెయ్యి ఇలా పట్టుకుని ఉన్నారు. మరి నిన్నటిదాకా కార్యకర్తలు వాళ్ళ నీళ్ళు వీళ్ళని కూడా తిట్టుకున్నారు వీళ్ళిద్దరిని చూసి. అసలు ఆ కలయికని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజకీయ నాయకులకి సిగ్గు లేదన్నట్టుగా చూడొచ్చండి. ఎందుకంటే ఆ రోజున 1967-70 టైంలో ప్రజానాయకుడు సినిమా తీశారు నాగభూషణ్ గారు. రాజకీయ నాయకుడికి వాడి భార్య వాడిని వదిలేసేసి వెళ్ళి ఎదరింట్లో కాపురం పెట్టినా కానీ ఎవరితో రోజు పొద్దున్నే కారులో వెళ్తూ చూస్తూ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళేవాడంట. కానీ ఈ కుర్చీ పదవి పోతే మాత్రం తట్టుకునేవాడు కాదండి. నాగభూషణ్ గారి డైలాగ్ అది, కమ్యూనిస్ట్ పార్టీ డైలాగ్ అది. కనుక ఆ విధంగా చెయ్యి పట్టుకున్నారు తప్ప మనస్ఫూర్తిగా పట్టుకోలేదు వీళ్ళు. కేవలం ఈ రాష్ట్రాన్ని దోసేయడం కోసమే చెయ్యి పట్టుకున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి తేడా వచ్చిందంటే మనం మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయం. అట్లాంటిది ఇద్దరు చండాలంగా తిట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. అలానే ఆ మర్డర్ కేసులో కూడా కృష్ణప్రసాద్ గారి పాత్ర ఉన్నా కానీ కావాలని ఇరిగించింది కూడా దేవినేని ఉమా గారు అని చెప్పేసి ఏపీ గారే పబ్లిక్గా మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి వీళ్ళిద్దరు మళ్ళీ రెండు చేతులు పట్టుకొని కలిసి నిలబడ్డారంటే దేశాన్ని మోసం చేయటం, రాష్ట్రాన్ని, జిల్లాని, ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని, మైలవరం నియోజకవర్గం ప్రజల్ని మోసం చేయడం కోసమే వాళ్ళిద్దరు చేయి పట్టుకున్నారు. కానీ ప్రేమతోటి పార్టీని డెవలప్ చేయడం కోసం, పార్టీ కోసం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎంపీ గారు ఇప్పుడు మన కేసినేని చిన్ని గారు ఇప్పుడు జిల్లాలో దళితులు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా కలగ చేసుకుంటున్నారని విన్నాం. కొలికిపూడి వర్సెస్ కేసినేని చిన్ని చాలా జరుగుతుంది. ఇలా ఎపిసోడ్ని ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పండి, ఏంటి పరిస్థితి? వీళ్ళండి అంటే ఎస్సీసీ రెండు ఉన్నాయి మన జిల్లాలో, తిరువూరు, నందిగామ. కాబట్టి ఎంపీగా ఆయన ఏరియాకి వస్తాయి, ఆయన 7 నియోజకవర్గాలు గారు ఈ 2 నియోజకవర్గాలు వస్తాయి. కాబట్టి ఆ 2 నియోజకవర్గాల్లో కొంచెం ఎస్సీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఆయన కొంచెం కలెక్ట్ చేసుకున్నమాట వాస్తవమే. కానీ అతన్ని అపార్థం చేసుకొని కొన్ని డిస్ప్యూట్స్ రావడం మంచిది కదా పార్టీకి. ఏమన్నా అట్లాంటి డిస్ప్యూట్స్ వచ్చినా కానీ పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప కేసినేని చిన్ని గారి తప్పులేదు, కొరికలపూడి శ్రీనివాస్ గారిది తప్పులేదు, పార్టీ తప్పిది. పార్టీ వెంటనే పిలిచి సమస్య పరిష్కరించలేదు కాబట్టి సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ వస్తుంది. ఇప్పటికైనా సరే పార్టీ నిర్ణయం తీసుకొని ఖండించి ఆ 2 నియోజకవర్గాల మీదే కాదు 7 నియోజకవర్గాలు కూడా చూడాల్సి వస్తుంది. కానీ ఎస్సీస్ అవడం వల్ల ఆ 2 నియోజకవర్గాల మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్సీసీ సహాయ సహకారాలు ఎంపీ నిధి నుంచి ఏమైనా ఇవ్వడం కోసం చిన్ని గారు కష్టపడుతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గం గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో సమస్యలు చెప్పారు. మీరు చాలా సమస్యలు అండి మైలవరంలో. ఆయన తీరుస్తుంది ఏమీ లేదండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ సిమెంట్ రోడ్ల స్కీమ్ ఒకటి ఉంది, మన రాష్ట్ర గవర్నమెంట్తో సంబంధం లేదు. ఆ రోడ్లు మాత్రం వేస్తున్నారు తప్ప వేరే ఏ స్కూల్స్ డెవలప్ చేయలేదు, ఏమీ లేదండి. అది మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, అభివృద్ధి ఏ విధంగా చేస్తారో చెప్పండి. నేను ఎమ్మెల్యే పోటీ చేయకపోయినా సరే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను పరిష్కారం చేస్తాను. నా సొంత డబ్బుతో పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను కాబట్టి. సో ఇవి ఇటు రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాలు. మనతో పాటు మరి మనకు కావలసిన సమాచారం అంతా, ప్రజలకు కావలసినటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని పంచుకున్నటువంటి మన ప్రముఖ పారిశ్రామికవేత్త, షాడో పొలిటికల్ లీడర్ పొగంటి సత్యం గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.